My dear student, welcome all of you. Welcome back to our YouTube platform, Rohit's. Guys, ఎన్నో రోజులుగా ఎంతో నిరీక్షణతో వెయిట్ చేస్తున్నారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులందరూ రిజల్ట్స్ కోసం. ఫెబ్ 25న ఎగ్జామినేషన్ జరిగింది. ఆల్మోస్ట్ చాలా ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పి ఉన్నాను, ఏప్రిల్ 15th లోపు వీడియో అంటే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. కొన్ని రోజుల నుంచి ఈరోజు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. జనరల్గా ఏపీపీఎస్సీకి నైట్ టైంలో రిజల్ట్ ఇచ్చే అలవాటు, ఏ రాత్రైనా ఏ క్షణమైనా రావచ్చు. సో ఇలా ఎన్నో రోజులు స్టూడెంట్స్ నిరీక్షణతో ఉన్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు మనస్ఫూర్తిగా ఒక తెరపడింది. సో అయితే 1:100, 1:12, 1:15 మళ్ళీ దీనిపైన కూడా ఎన్నో రకాల సందిగ్ధాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నవాడు, చాలామంది స్టూడెంట్స్ ఈ 1:100 వల్ల ఎక్కువ లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో చాలామంది రేషియో తగ్గుద్ది అని చెప్పేసరికి సో చదివినా వేస్ట్ అవుతుంది అని చెప్పి బుక్స్ తీసి ఉన్నారు, కానీ సరిగ్గా చదవలేకపోయారు. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫైనల్గా వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. 92,250 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది 1:100 రేషియోతో. అండ్ అలాగే చాలా క్లియర్గా ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 92,250 మెంబర్స్. అండ్ అలాగే చూస్తే కొన్ని క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి, కొన్ని క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century టీ ప్లాంటేషన్ గురించి అడిగారు, బ్రహ్మపుత్ర వ్యాలీ అండ్ డార్జిలింగ్ రీజియన్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ని డిలీట్ కూడా చేయడం జరిగింది. మీకు అది కూడా చూడొచ్చు ఇక్కడ డిలీట్కి సంబంధించి. సో ఇక్కడ మనం చూస్తే, సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా సో క్వశ్చన్ డిలీటెడ్. సో బేసికల్గా ఎవరైతే ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్ పెట్టారో వాళ్ళకు డెఫినెట్గా మంచి లబ్ధి జరగవచ్చు. అండ్ అలాగే 2 ఆప్షన్స్ కూడా ఇచ్చాయి, వాళ్ళకు కూడా బెనిఫిట్ రావచ్చు. అండ్ అలాగే 28th July 2024 అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు తీసుకున్నా కానీ సో మే జూన్ 60 days, మళ్ళీ ఆల్మోస్ట్ జూలై ఆల్మోస్ట్ 90+ days అంటే 3 months, మళ్ళీ ఇప్పుడు 20 days వేసుకున్నా అంటే ఆల్మోస్ట్ 110 days ఉంది ఎగ్జామినేషన్. సో క్లియర్ కట్గా మంచి స్ట్రాటజీ తోటి సో మంచిగా ముందుకు వెళ్ళే టైం చూడండి. అంటే బేసికల్గా మనకు కొన్ని రోజుల వరకు జూన్లో ఎగ్జామ్ జరగవచ్చు, జూలైలో ఎగ్జామ్ జరగవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. సో మే జూన్లో కన్సిడర్ చేసినా కానీ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 110+ days ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే గెలుపొందారో ఒక 1 or 2 days ఆ సంతోషించిన క్షణంలో ఆనందంలో ఉంటారు. సో బట్ ద థింగ్ ఏంటంటే, బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో బెస్ట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని రోహిత్స్ అనాలిసిస్ కోరుకుంటుంది. అండ్ మీ విజయ సాధనలో రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు కూడా ముందుంది. ఈ రిజల్ట్స్ వచ్చిన విషయం కూడా క్లాస్లో ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, సార్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ ద రిజల్ట్ హ్యాస్ అవుట్ అని. లాస్ట్ 2 నెలలు ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు, లాస్ట్ కొన్ని డేస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా కానీ సెలక్షన్కి సంబంధించి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ద క్లియర్ కట్ ఎజెండా ఈజ్ నథింగ్ బట్ ప్లాన్. సో నేను అంతకుముందు ఆల్రెడీ స్టూడెంట్స్కి మీరు చూడొచ్చు మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసి మీకు ఆల్రెడీ నేను ప్లాన్ ఇవ్వడం కూడా స్టార్ట్ జరిగింది. అఫ్ కోర్స్ ఒక 10 days ప్లాన్ మాత్రమే ఇచ్చాను. సో 75 daysని ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా వర్కౌట్ చేశాను. ఇప్పుడు నాకు అది కాస్త బెనిఫిట్ అంటే కొంచెం లిబర్టీ రావడం జరిగింది. 90 days అంటే ఆల్మోస్ట్ 110 daysగా 20 daysని కంప్లీట్గా రివిజన్కి కేటాయిస్తూ సో ఇలా డే వైజ్ డే 1, డే 2, డే 3 ఇలా ప్లాన్ చేస్తూ మీకు ఇందులో మిషన్ నిర్వాణ 2.0 మీకు ఇందులో అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను 20 days షెడ్యూల్ కూడా మీకు అయింది. అండ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ మీరు చూస్తే వీళ్ళందరికీ సంబంధించి ఇండివిజువల్ కోర్స్ కూడా మనం ఇప్పుడు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడే అంశం. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కోర్సెస్ తీసుకున్నప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో సంతృప్తి పడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అలాగే పర్టికులర్గా ఏపీ హిస్టరీ, లేకపోతే పాలిటీ, లేకపోతే ఎకానమీ, సో మీకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఇండివిజువల్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఉగాది ఆఫర్ని పురస్కరించుకొని ఇంకా లో ప్రైస్తో కంటిన్యూ అవుతుంది. సో ఈ ఫ్యాకల్టీ టీం చెప్పిన కంప్లీట్ కంటెంట్ ఫుల్ కోర్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి, అది కూడా మంచి ఆఫర్తో ఉంది. చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ తెలుగు మీడియంకి సంబంధించిన ప్లాన్. సో ప్రతిరోజు ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఈ షెడ్యూల్స్ని కూడా నేను చేయబోతున్నాను, ఎందుకంటే రోజు 12 hours చొప్పున ప్లాన్ వేశాను. అయితే 75 daysకి ప్లాన్ వేసుకున్నాను. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 100+ days దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా క్లియర్గా మనకు ముందుకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది.
మనకు చూడొచ్చు మీకు ఇక్కడ క్లియర్గా. సో గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మీరు ఇక్కడ చూస్తే కంటెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది తెలుగు మీడియంకి సంబంధించి మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, మిషన్ నిర్వహణ 2.0 డే 1 డే 2 డే 3 అని చెప్పేసి. సో సేమ్ అలాగే ఇక్కడ ఓన్లీ కంటెంట్ కావాలంటే ఎక్స్క్లూజివ్ మెయిన్స్ మీకు వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇక్కడ మెటీరియల్, సో పాలిటీ తెలుగు మీడియం మిషన్ నిర్వహణ 2.0 చూడండి, డే 1 అప్రోచ్ డే 2. సో ఇలా డిఫరెంట్గా మీకు కోర్సులోనే అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. సో అందుకోసం అంటే ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉంటారు స్టూడెంట్స్ అంతా కూడా. సో ఆ ఎమోషన్స్ని భర్తీ చేస్తూ ఈ ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన సంతోషం ఏదైతే ఉందో ఇదే సంతోషంతో మెయిన్స్ ఇంకాస్త రెట్టింపు ఉత్సాహంతో మీరు చదువుకోవాలి అని రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు కోరుకుంటుంది. దానికి తగ్గట్లుగా మళ్ళీ ప్లాన్ని రీఫ్రేమ్ చేస్తూ మిషన్ నిర్వహణ 2.0ని ఇంకాస్త శక్తివంతంగా తయారు చేసి మీ ముందుకు అందుబాటులో ఉంచుతున్నాను. సో మీకు దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా యూ కెన్ కీప్ ఎ మెసేజ్ టు మీ, కాల్ అవసరం లేదు, జస్ట్ కీప్ ఎ మెసేజ్. నేను మీకు వాయిస్ మెసేజ్ రూపంలో చెప్తాను. బిగినర్స్ అయినా కానీ సో లేకపోతే ఇప్పటి వరకు అంటే సెలెక్ట్ అవ్వను అనుకొని అయ్యే వాళ్ళు కూడా కొన్ని వందలాది మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు కూడా ప్రిపరేషన్కి సంబంధించి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో వీటన్నిటిని రెక్టిఫై చేసే విధంగా మిషన్ నిర్వహణ 2.0 మీకు లాంచ్ చేస్తాము. సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో ద బెస్ట్ కంటెంట్ ఇస్తూ ఇంకాస్త ఇంపార్టెంట్ అప్డేట్స్ మళ్ళీ ఇవ్వడానికి ఎప్పుడు కూడా రోహిత్స్ అనాలిసిస్ ప్రయత్నిస్తుంది. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.